అండ్ హీరోయిన్ పాప బాగుంది. సో నచ్చింది నాకు. హలో మామా, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మూవీ సైట్స్. మీలో జాకీ చాన్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కింద కామెంట్ చేయండి. అండ్ రివ్యూలోకి వెళ్ళే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ కూడా కొంచెం ఆన్లో పెట్టుకోండి. సో మూవీ నేమ్ వచ్చేసి కరాటే కిడ్ ద లెజెండ్స్. సో ఈ మూవీ మనకి ఫ్రాంచైజ్ అనమాట. అప్పుడు ఎప్పుడో 2010లో జాకీ చాన్ మూవీ రిలీజ్ అయింది కరాటే కిడ్ది. ఆ తర్వాత 15 years తర్వాత అదే ఫ్రాంచైజ్లో జాకీ చాన్ గారిని చూడాల్సిన అదృష్టం కలిగిందన్నమాట. సో ఇది చాలామందికి తెలియదు. సంథింగ్ అందరు హాలీవుడ్ మూవీస్ చూస్తారు చూడరు అని చెప్పను. సో జాకీ చాన్ అంటే అదొక ఎమోషన్. చిన్నప్పుడు నేను మన ఖుషి టీవీలో జాకీ చాన్ వస్తుండే, ఆ జాకీ చాన్ వేరే జాకీ చాన్ వేరే అని అడగండి. యానిమేటెడ్ ఇది కొంచెం కాబట్టి. సో అండ్ కమింగ్ టు ద స్టోరీ లైన్, లీ ఫాంగ్ వాళ్ళ మమ్మీతో వాళ్ళ న్యూయార్క్కి షిఫ్ట్ అవుతారు. ఇది బీజింగ్ నుంచి. సో బీజింగ్లో మన హీరో కరాటే నేర్చుకుంటాడు అన్నమాట. సో కుంఫు మార్షల్ ఆర్ట్స్ కుంఫు అక్కడ ఆ టైప్లో నేర్చుకుంటూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఒక టోర్నమెంట్, మన లోకల్ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయాల్సి వస్తుంది. అసలు అది ఎలా వచ్చింది అండ్ తన పాస్ట్ ఏంటి, తన ట్రామాస్ ఏంటి, అసలు జాకీ చాన్ గారు ఎందుకు వచ్చారు. అండ్ మనకి ఇంకొకరు కూడా ఉన్నారు, మన రాల్ఫ్ మేచో అంట, అంటే కరాటే కిడ్ అప్పట్లో హీరో. వాళ్ళిద్దరు కలిసి ట్రైనర్ పార్ట్లోకి వచ్చి ఇలా చేశారనమాట. సో కమింగ్ టు ద స్టోరీ ఇదంతా ఏంది కాబట్టి. అండ్ నాకు మూవీ చూసాక ఎలా అనిపించింది అని అంటే ఇట్స్ డీసెంట్ అని చెప్తా, నాట్ సో మచ్. ఎందుకంటే మార్షల్ ఆర్ట్స్, బోధిధర్ముడు అండ్ మన లలిత కళలో మళ్ళీ శిల్పకళా వేదిక, సారీ ఇవన్నీ ఎందుకు వచ్చినాయి ఏమో తెలియదు కానీ. సో అంత లెవెల్లో కాదు కానీ ఇట్స్ డీసెంట్ మూవీ అబ్బా. మరీ అంత నీకు మార్షల్ ఆర్ట్స్లో కింగ్ తోపని కాకుండా డీసెంట్. ఆల్రెడీ ట్రైన్డ్ అనమాట హీరోకి ఆల్రెడీ కుంఫు ఐడియా ఉంటుంది. సో కుంఫు ప్రాపర్గా వచ్చు కాబట్టి సో కరాటే దాన్ని కొంచెం ఆల్టరేషన్ చేస్తారనమాట. ఉన్న డ్రెస్ని కొట్టేసి కొత్త టెక్నిక్స్ నేర్చుకొని దాంట్లో దిగుతారు. సో కొంచెం బాగానే ఉంటుంది, నేనైతే ఎంజాయ్ చేశాను. అండ్ హీరోయిన్ పాప బాగుంది. సో నచ్చింది నాకు. ఎప్పుడో ఇవ్వాల్సిన రివ్యూ తర్వాత కొన్ని ఊర్లో లేపడం వల్ల ఇంటికి వచ్చి క్లీన్ చేసుకొని ఏం ఉంటాయి కదా చిన్న చిన్న పంచాయతీలు. సో అవన్నీ చూసుకొని వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఇది థియేటర్లో చూస్తారా అంటే ఎవరు చూడరన్న విషయం నాకు తెలుసు, మీకు తెలుసు. ఎందుకంటే థియేటర్స్లో అన్నిట్లో అవైలబుల్లో లేదు. సో మీకు దగ్గరలో ఎక్కడైనా ఓటీటీకి వచ్చిన తర్వాత ఓటీటీ రివ్యూ పక్కా ఇస్తా. అప్పుడు మీరు మళ్ళీ ఇన్ కేస్ గుర్తు చేస్తా, నేనే మీకు గుర్తు చేస్తా, మీరు అప్పుడు చూడండి. ఎందుకంటే ఈ రివ్యూ ఇప్పుడు చూడండి, ఎందుకంటే ఇప్పుడు నేను ఇంత మాట్లాడినా కాబట్టి అయినా మీరు చూడాలి. సో ఇప్పుడు చూడండి, మళ్ళీ అప్పుడు చూడండి. ఎక్కడ స్ట్రీమ్ అవుతుందో అప్పుడు నేను చెప్తా. పోనీ ఎవడైనా అక్రమంగా ఎక్కడైనా పెట్టినా కూడా నేను మీకు చెప్పడం జరుగుతుంది, అప్పుడైనా కూడా మీరు చూడొచ్చు. సో మీరు చూసి సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ డైరెక్టర్ గురించి వీళ్ళందరి గురించి నేను చెప్పాలనుకోవట్లేను, ఎందుకంటే వాళ్ళే నాకు సరిగా తెలియదు కాబట్టి. జాకీ చాన్ తెలుసు కదా, కరాటే తెలుసు కదా, ఫ్రాంచైజ్ తెలుసు కదా, చాలు చూసేయండి సినిమా అంతే. సో అంతే అబ్బా. ఇంకా ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆ నోటిఫికేషన్స్ కూడా కొంచెం ఆన్లో పెట్టుకోండి. పుష్ చేద్దాం, కామెంట్ చేద్దాం, వైరల్ చేద్దాం, సెలబ్రిటీ అయిపోదాం. నేను కాదు, మీరు అవ్వండి. ఎందుకంటే కామెంట్లు కూడా వైరల్ అవుతున్నాయి తెలుసా, మీకు తెలుసుకోండి అబ్బా. ఎవడైనా సరే కింద పోస్ట్ పెడితే కింద పోస్ట్ చూడడు, కిందకి వెళ్ళి కామెంట్లు చదువుతాడు. అది అట్లుంది మన సమాజం ఇప్పుడు. సో మీరు నచ్చింది కామెంట్ చేసుకోండి. ఇట్స్ ఏ ఫ్రీ సొసైటీ, ఓకేనా? అలానే ఉండండి, నవ్వుతుంటారేమో ఎవడో తెలుసు. ఇప్పుడు డిప్రెషన్లోనే ఉండండి అబ్బా. నైట్ టైంలో ఎలాగో పిలవకుండానే వస్తుంది అంతే. ఇలాంటి రివ్యూస్, సజెషన్స్ అండ్ అప్డేట్స్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ నోటిఫికేషన్స్ కూడా కొంచెం ఆన్లో పెట్టుకోండి ప్లీజ్. అండ్ థ్యాంక్ యూ. వీల్స్ ఆన్ అనదర్ వీడియో. బై.